నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. ఎవడు సమస్త ప్రాణుల యొక్క సుఖ దుఃఖాలను తనవిగా చూచుకుంటాడో అలాంటివాడు అందరిలో నాకు ఎక్కువ ప్రియతముడు అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పారు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, కృష్ణపక్షం, జూన్ 1, 2024 శనివారం. సూర్యోదయం ఉదయం 5:44, సూర్యాస్తమయం సాయంత్రం 6:43, చంద్రోదయం రాత్రి 1:27, చంద్రాస్తమయం మధ్యాహ్నం 1:46. తిథి నవమి ఉదయం 7:24 వరకు, తదుపరి దశమి. నక్షత్రం పూర్వభాద్ర తెల్లవారుజామున 4:48 వరకు, తదుపరి ఉత్తరాభాద్ర. ఆదివారం తెల్లవారుజామున 3:06 వరకు, తదుపరి రేవతి. కరణము గరిజ ఉదయం 7:24 వరకు, తదుపరి వనిజ. సాయంత్రం 6:14 వరకు, తదుపరి విష్టి. యోగము ప్రీతి మధ్యాహ్నం 3:08 వరకు, తదుపరి ఆయుష్మాన్. అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 8:59 నుండి 10:36 వరకు, యమగండం మధ్యాహ్నం 1:51 నుండి 3:28 వరకు, గుళిక కాలం ఉదయం 5:44 నుండి 7:22 వరకు, దుర్ముహూర్తం ఉదయం 7:28 నుండి 8:20 వరకు, వర్జ్యం మధ్యాహ్నం 2:28 నుండి 3:57 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:08 నుండి 4:56 వరకు, అమృత గడియలు రాత్రి 10:46 నుండి 12:16 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుండి మధ్యాహ్నం 12:40 వరకు. జూన్ 1 శనివారం. ఈరోజు మంచిదినా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి నవమి ఉదయం 7:24 వరకు ఉంటుంది, తదుపరి దశమి. నవమి రిక్త తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే దశమి క్షయతిథి అయ్యింది కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. కానీ దశమి తిథి ప్రారంభం కాకముందే ఒక్కోసారి తిథుల ప్రకారం ఎలా ఉన్నప్పటికీ అద్భుతమైన నక్షత్రాలు ఉన్నప్పుడు ముహూర్తాలు ఉంటాయి. అలాగే ఈరోజు ఉత్తరాభాద్ర నక్షత్రమున మేష లగ్నమందు నామకరణం చేయడానికి ముహూర్తము శనివారం తెల్లవారుజామున 4:48 నుండి ఉదయం 5:44 వరకు ఉంటుంది. ఇంకా ఈరోజు ఎటువంటి శుభకార్యాలకు అనుకూలంగా లేదు. వారం శనివారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. శుభకార్యం కాని పని ఏదైనా చెయ్యవలసి వస్తే శుభ సమయము చూసుకుని చేసుకోవచ్చు. సూర్యుడు వృషభ రాశిలోనూ చంద్రుడు మీనరాశిలోనూ ఉంటారు. ఈరోజు తూర్పు ఆగ్నేయం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. మహాభారత యుద్ధం 18 రోజుల పాటు కొనసాగింది. ఈరోజు ప్రశ్న. భీష్ముడిని చంపిన మొదటి బాణాన్ని ఎవరు ప్రయోగించారు? అర్జునుడు, ద్రుపదుడు, దృష్టాద్యుమ్నుడు, శిఖండి. మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
వృషభ రాశి ప్రయాణాలలో మరింత అలసట చెందుతారు. ఆరోగ్య విషయంలో అస్సలు నిర్లక్ష్యం వద్దు. మిథున రాశి మంచైనా చెడైనా అనుకున్నది కరాఖండిగా చెబుతారు. కర్కాటక రాశి ఆరోగ్య విషయంలో మరింత శ్రద్ధ వహించండి. అకాల ఆహార విహారాదులకు స్వస్తి చెప్పండి. సింహరాశి వాహనాలు స్థలాలు కొనుగోలు చేసి సొమ్ము ఖర్చు చేస్తారు. కన్య రాశి నిరుద్యోగులు ఊహించని రీతిలో ఉద్యోగాలు దక్కించుకుంటారు. తులారాశి మీపై కొంత కటువుగా వ్యవహరించిన ఆప్తులు ఇప్పుడు ఆదరణ చూపుతారు. వృశ్చిక రాశి భార్యాభర్తల మధ్య కొన్ని అపోహలు ఏర్పడి చికాకులు కలిగిస్తాయి. ధనుస్సు రాశి కాంట్రాక్టులు దక్కించుకోవడంలో విజయం సాధిస్తారు. మకర రాశి ఇంటి నిర్మాణ ప్రయత్నాలు మరింత వేగవంతం చేస్తారు. కుంభరాశి ఆస్తుల కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. మీనరాశి రాబడి మీ అంచనాలకు తగినంతగా ఉంటుంది. అనారోగ్యం కుటుంబంలో ఒత్తిడులు ఉంటాయి. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.